హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ఏపీ 10th క్లాస్ న్యూ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లోని చాప్టర్స్ని ఒక సిరీస్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్లో భాగంగా చాలా వరకు చాప్టర్స్ని ఫినిష్ చేయడం జరిగింది. అలాగే ప్రీవియస్ వీడియోలో ప్రాబబిలిటీ అనే చాప్టర్ని స్టార్ట్ చేయడం జరిగింది. మనం ఫస్ట్ పార్ట్లో భాగంగా ఈ ప్రాబబిలిటీ అనే చాప్టర్లోని ఆల్మోస్ట్ అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని అలాగే కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయినట్లయితే దాని యొక్క లింక్ని పైన కార్డ్స్లోను అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు వీడియోలో భాగంగా మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ గురించి అలాగే కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనకి ఈ చాప్టర్ నుంచి అడిగే 8 మార్క్ క్వశ్చన్ ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు చెప్పుకోబోయే కాన్సెప్ట్ నుంచి అడగడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్, మనకి ఈ కార్డ్స్ గురించి సరైన అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఈ డెక్ ఆఫ్ కార్డ్స్ని బేస్ చేసుకుని అడిగే ప్రాబబిలిటీకి సంబంధించిన క్వశ్చన్ని మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. కాబట్టి ఫస్ట్ అసలు డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్లో ఏ టైప్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనకి యాక్చువల్గా ఒక డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్లో మనకి టోటల్ 52 కార్డ్స్ ఉంటాయన్నమాట. అయితే అదనంగా మనకి కొన్ని జోకర్ కార్డ్స్ ఉంటాయి. వాటిని మనం ఈ చాప్టర్లో లెక్కలోనికి తీసుకోవాలన్నమాట. అంటే మనం కన్సిడర్ చేసే కార్డ్స్ ఏంటంటే 52 కార్డ్స్. అంటే మనకి డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ అంటే ఎన్నంటే 52 కార్డ్స్ అన్నమాట. వీటిలో మనకి 2 కలర్ కార్డ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటేమో బ్లాక్ కార్డ్స్ అలాగే రెడ్ కార్డ్స్. రెండు కూడా మనకి హాఫ్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి. అంటే 52ని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఎంత ఉంటుంది? 26 ప్లస్ 26 అవుతుంది కదా, టోటల్ 52 అవుతుంది అనమాట. ఓకే, అంటే కలర్ను బేస్ చేసుకున్నట్లయితే మనకి డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్లో 2 టైప్స్ ఆఫ్ అంటే 2 కలర్స్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి. అవి బ్లాక్ కలర్వి అలాగే రెడ్ కలర్వి అన్నమాట. ఓకే, ఇక్కడ బ్లాక్ కలర్వి ఎన్ని ఉంటాయి? 26 ఉంటాయి. రెడ్ కలర్వి ఎన్ని ఉంటాయి? 26 ఉంటాయి అన్నమాట. ఓకే, మరలా మనకి బ్లాక్లో 2 టైప్స్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి. అంటే సింబల్స్ని బేస్ చేసుకుని చెప్తున్నాం అన్నమాట. ఓకే, బ్లాక్లో మనకి ఏమేమి ఉంటాయంటే ఒకటి క్లబ్, మరొకటి స్పేడ్. ఇలా 2 టైప్స్ ఆఫ్ కార్డ్స్ అంటే సింబల్స్ ఉన్న కార్డ్స్ ఉంటాయి అన్నమాట బ్లాక్లో. అదే మనకి రెడ్లో చూసినట్లయితే మనకి డైమండ్ అండ్ హార్ట్, ఈ 2 సింబల్స్ ఉన్న కార్డ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి డిస్ప్లే మీద కనిపిస్తుంది, ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇవి రెండు కూడా మనకి ఏంటంటే బ్లాక్ కలర్ కార్డ్స్, అలాగే ఇవి రెండు కూడా మనకి రెడ్ కలర్ కార్డ్స్. అంటే ఇక్కడ సింబల్స్ ఎన్ని ఉంటాయంటే మనకి 4 సింబల్స్ ఉంటాయి అన్నమాట. అవేంటి? క్లబ్, స్పేడ్, డైమండ్ అండ్ హార్ట్. నెక్స్ట్ మనకి క్లబ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయంటే 13 ఉంటాయి అన్నమాట. ఈ 13 ఏంటంటే ఏ నుంచి మనకి కే వరకు ఉన్న కార్డ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఏ 2 3 4 5 6 7 8 9 10 తర్వాత జే క్యూ కే. ఇట్లా మనకి 13 ఈచ్ సింబల్ ఉన్న కార్డ్స్ ఎన్ని ఉంటాయి అనమాట? 13 కార్డ్స్ ఉంటాయి. 4 13 మనకి 52 అవుతుంది కదా. కాబట్టి సింబల్ గురించి చెప్పుకున్నప్పుడు ఈచ్ సింబల్ 13 కార్డ్స్ ఉంటాయి. కలర్ గురించి చెప్పుకున్నప్పుడు ఈచ్ కలర్ 26 కార్డ్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ టోటల్ గా ఎన్ని సింబల్స్ ఉంటాయంటే 4 సింబల్స్ ఉంటాయి. ఓకే, ఈ సింబల్స్ ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అందులో మనకి ఏ సింబల్స్ బ్లాక్ కలర్ లో ఉంటాయంటే క్లబ్ అండ్ స్ప్లేడ్. అలాగే ఏ కలర్స్ మనకి రెడ్ లో ఉంటాయంటే ఏ సింబల్స్ రెడ్ కలర్ లో ఉంటాయి? డైమండ్, హార్ట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఈ 13 కార్డ్స్ క్లబ్ సింబల్ ఉన్న 13 కార్డ్స్ ఉంటాయి. అవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? ఏ నుంచి కే వరకు టోటల్ 13 కార్డ్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఏ జే క్యూ కే, నెక్స్ట్ ఇవి మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అన్నమాట. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 2 3 4 5 6 7 8 9 10 ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనకి ఏస్ కార్డ్స్, ఏ అంటే ఏస్ అంటాం అనమాట. మనం ఏ సింబల్ అంటే ఏ లెటర్ ఉన్న కార్డ్స్ ని మనం ఏమంటామంటే ఏస్ కార్డ్స్. ఎన్ని ఉంటాయంటే 4 కార్డ్స్ ఉంటాయి. ఆ 4 కూడా 4 డిఫరెంట్ సింబల్స్ ని కలిగి ఉంటాయి అన్నమాట.
ఒకటేమో క్లబ్ సింబల్ని, మరొకటి స్పేడ్, మరొకటి డైమండ్, మరొకటి హార్ట్. మనకి దీన్ని బేస్ చేసుకునే ప్రాబ్లం ఎలా అడగచ్చు అంటే మనకి వాట్ ఈస్ ద అంటే మనం బాగా షఫుల్ చేసిన డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ నుంచి ఒక కార్డ్ని పికప్ చేసినప్పుడు అది ఏస్ కార్డ్ అవడానికి ప్రాబిలిటీ ఎంత అంటే మనకి ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం, ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ P ఆఫ్ E ఈక్వల్ టు N ఆఫ్ E బై N ఆఫ్ S అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ N ఆఫ్ E అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, N ఆఫ్ S అంటే టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఇప్పుడు నేను క్వశ్చన్ ఏం అడిగానంటే మనం వెల్ షఫుల్ డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ నుంచి ఒక కార్డ్ని పికప్ చేసినప్పుడు తీసినప్పుడు అది ఏస్ అవడానికి ప్రాబిలిటీ ఎంత అని అడిగారు అనుకోండి. ఇప్పుడు ఈ 52 కార్డ్స్లో అంటే ఇక్కడ N ఆఫ్ S 52 అని అర్థమైపోయింది, టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ 52. మరి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటంటే అందులో ఏస్లు ఎన్ని ఉంటాయి, 52 కార్డ్స్లో 4 ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకి N ఆఫ్ E ఏమవుతుంది అనమాట, 4 అవుతుంది. అట్లా కాకుండా కలర్ కాంబినేషన్లో అడిగాడు అనమాట క్వశ్చన్. ఎట్లా అడిగాడంటే మనం ఒక కార్డ్ని పికప్ చేసినప్పుడు ఆ కార్డు బ్లాక్ ఏస్ అవడానికి ప్రాబిలిటీ ఎంత అన్నప్పుడు అంటే ఇక్కడ రెండు కాన్సెప్ట్ కలిసి ఉన్నాయన్నమాట. ఏంటది, బ్లాక్ ఏస్ అన్నాడు అనుకోండి. ఇక్కడ మనకి ఏస్ అంటే తెలుసు, ఏస్లు ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి. వెంటనే మనం కలర్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే దాన్ని హాఫ్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ బ్లాక్ ఏస్లు ఎన్ని ఉంటాయి, 2 మాత్రమే ఉంటాయి అన్నమాట. అదే రెడ్ ఏస్లు ఎన్ని ఉంటాయంటే 2 మాత్రమే ఉంటాయి ఇట్లా. అలాగే సింబల్ వచ్చినప్పుడు మనకి ఒక్కటే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లబ్ ఏస్ అన్నాం అనుకోండి, ఓన్లీ 1 మాత్రమే ఉంటుంది ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్. లేకపోతే డైమండ్ ఏస్ అన్నామంటే ఒక్కటే ఉంటుంది కదా. ఇట్లా ఇవన్నీ కూడా మనం మెమరైజ్ చేయడానికి ప్రయత్నించాలి. అట్లాగే నెంబర్స్ మీద బేస్ అయ్యి అడగొచ్చు. అలాగే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటే నేను డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ నుంచి ఒక కార్డ్ని పికప్ చేసినప్పుడు అది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అవడానికి ప్రాబిలిటీ ఎంత అన్నాను. ఇక్కడ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఎన్ని, AJQK, ఇక్కడ 4 ఉన్నాయి మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. మళ్ళీ ఈచ్ ఆల్ఫాబెట్కి సంబంధించిన కార్డ్స్ ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయి. అంటే ఏ ఉన్నాయి 4, JQK, కాబట్టి 4 4s are 16 అవుతాయి అన్నమాట ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఉన్న కార్డ్స్ అనమాట. అలాగే నెంబర్ ఉన్న ఆల్ఫా కార్డ్స్ ఎన్ని ఉంటాయంటే ఇక్కడ 2 3 4 5 6 అంటే 1 2 3 4 5 6 7 8 9 మొత్తం 9 కార్డ్స్ ఉంటాయి. మళ్ళీ ఈచ్ కార్డు ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయి కదా. అంటే 9 4s are 36. ఇట్లా మనం ఎస్టిమేషన్ వేయగలగాలన్నమాట. ఏ క్వశ్చన్ అడిగినా సరే మనం టకటక ఆన్సర్ చేయగలగాలి. అప్పుడే మనం ఈ డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేయగలము. అట్లాగే నెక్స్ట్ మనకి JQK ఈ కార్డ్స్ని ఏమంటారంటే ఫేస్ కార్డ్స్ అంటారు. ఎందుకంటే ఆ కార్డ్స్ మీద మనకి హ్యూమన్ ఇమేజ్ ఉంటుంది అనమాట, మనిషి బొమ్మ ఫేస్లు ఉంటాయి కదా. కాబట్టి వీటిని ఫేస్ కార్డ్స్ అంటాం. ఇక్కడ మనకి ఫేస్ కార్డులు టోటల్ ఎన్ని ఉంటాయంటే మనం JQK లెటర్స్ ఉన్న కార్డ్స్ ని మనం ఫేస్ కార్డ్స్ అన్నాం. మళ్ళీ ఈచ్ లెటర్ ఉన్న కార్డ్స్ ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి కదా. కాబట్టి 3 4s are 12. ఇక్కడ మనకి ఫేస్ కార్డ్స్ ఎన్ని అనమాట, 12 ఉంటాయి అనమాట. ఓకే, ఈ ఫేస్ కార్డ్స్ మీద తరచుగా మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఓకే, ఒకసారి మనకి క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు అనేది ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి వెల్ షఫుల్డ్ డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ లోంచి ఒక కార్డ్ని పికప్ చేసినప్పుడు అది ఏస్ అవడానికి ప్రాబిలిటీ ఎంత అని అంటే మనం ఈజీగా చెప్పగలం కదా. ఎంత అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 4, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 52. ఎందుకంటే ఏస్ కార్డ్స్ 4 ఉంటాయి కాబట్టి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అడిగారు, రెడ్ కింగ్ అవడానికి ప్రాబిలిటీ ఎంత అంటే ఒక కార్డ్ని తీసినప్పుడు అది రెడ్ కింగ్ అవడానికి ప్రాబిలిటీ ఎంత. ఫస్ట్ మనం కింగ్ గురించి ఆలోచించాలి. అంటే K లెటర్ ఉన్న వాటిని మనం కింగ్స్ అంటాం కదా. అవి ఎన్ని కార్డ్స్ ఉంటాయి, మనకి 4 కార్డ్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మనకి ఏమొచ్చింది, కలర్ గురించి మెన్షన్ చేశాడు. కాబట్టి కలర్ అనగానే మనం దీన్ని హాఫ్ చేయాలి. అంటే 4లో హాఫ్ ఎంత, 2. కాబట్టి ఇక్కడ మనకి ప్రాబిలిటీ ఎంత అవుతుంది అనమాట, 2/52 అవుతుంది అనమాట. అలాగే మనకి ఫేస్ కార్డ్ అంటే ఒక కార్డ్ని తీసినప్పుడు అది ఫేస్ కార్డ్ అవడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడిగారు అనుకోండి. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, వేటిని మనం ఫేస్ కార్డ్స్ అంటాము, JQK లెటర్స్ ఉన్న కార్డ్స్ని మనం ఫేస్ కార్డ్స్ అంటాము. మళ్ళీ ఈచ్ లెటర్ ఉన్న కార్డ్స్ 4 4 ఉంటాయి. ఇక్కడ 3 4s are 12. కాబట్టి ఇక్కడ ప్రాబిలిటీ ఎంత అవుతుంది, 12/52 అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కొంచెం ఎలాబరేట్ చేసి క్వశ్చన్ ఎలా అడగవచ్చు అనమాట. ఏంటంటే మనకి బ్లాక్ ఫేస్ కార్డ్ అన్నాడు. మనకి బ్లాక్ ఫేస్ కార్డ్ అప్పుడు మనకి ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, 12 ఉంటాయి.
కలర్ మెన్షన్ చేసేటప్పుడు ఏమవుతాయి, సగం అవుతాయి. ఎందుకంటే హాఫ్ ఏమో బ్లాక్ కలర్, హాఫ్ ఏమో రెడ్ కలర్ ఉంటాయి కదా. కాబట్టి అప్పుడు ప్రాబబిలిటీ ఎంత అవుతుంది, 6/52 అవుతుంది అనమాట. ఇట్లా మనమే కొన్ని క్వశ్చన్స్ తయారు చేసుకుని వాటిని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించినట్లయితే మనం ఈ డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ మీద మనం పూర్తి అవగాహన తెచ్చుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ 4. One card is drawn from a well shuffled deck of 52 cards. Calculate the probability that the card will be an ace, not be an ace. ఓకే, ఒక వెల్ షఫల్డ్ డెక్ ఆఫ్ కార్డ్స్ లోంచి మనం ఆ కార్డ్ ని తీసినప్పుడు అది ఏస్ అవడానికి ప్రాబబిలిటీ ఎంత, ఏస్ కాకపోవడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతున్నారు అన్నమాట. ఓకే, మనం ప్రాబబిలిటీకి సంబంధించిన ఈచ్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి మనం 3 స్టెప్స్ ఫాలో అవుతామని ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ లో డిస్కస్ చేసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ ప్రాబ్లం లో ఉన్న ఆ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీని కాల్కులేట్ చేయాలనుకుంటున్నాం. అదేంటి, బి అండ్ ఏస్ అనమాట. అంటే మనం తీసిన కార్డ్ అనేది ఏస్ కార్డ్ అవడానికి ప్రాబబిలిటీని కాల్కులేట్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఇక్కడ మనకి 2 వాల్యూస్ కావాలి. అదేంటి, మనకి n(s) కావాలి. దీన్ని ఎలా రాయొచ్చు మనం, టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ లేకపోతే ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అనమాట. నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు n(s) ఈక్వల్ అని రాయొచ్చు. ఇక్కడ ఎన్ని కార్డ్స్ ఉంటాయి, డెక్ ఆఫ్ కార్డ్స్ లో 52 ఉంటాయి. నెక్స్ట్ ఈ ఈవెంట్ కి ఫేవరబుల్ అవుట్కమ్స్ మనం నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ని n(e) తో రిప్రజెంట్ చేస్తాం కదా. ఇవి ఎన్ని ఉంటాయి మనకి ఆ 52 కార్డ్స్ లో, ఏస్ అంటే ఏ లెటర్ ఉన్న కార్డ్స్ ఎన్ని ఉంటాయి, మనకి 4 కార్డ్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి అనమాట, 4 ఉంటుంది. తర్వాత ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ P ఆఫ్ E ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పుకున్నాం, n(e) అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై n(s) నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే n(e) ఎంత, 4 బై n(s) 52. ఓకే, 4 టేబుల్ కట్ చేసినట్లయితే 4 టేబుల్ 1 టైం, 4 1 4 1 12 13 టైమ్స్. ఇక్కడ 1/13 అనేది మనకి ప్రాబబిలిటీ అవుతుంది అనమాట. దేనికి ప్రాబబిలిటీ, మనం వెల్ షఫుల్ డెక్ ఆఫ్ కార్డ్స్ లోంచి ఒక కార్డ్ ని పికప్ చేసినప్పుడు అది ఏస్ అవడానికి ప్రాబబిలిటీ అనమాట. నెక్స్ట్ మనకి సెకండ్ రామన్ ఏమి ఇచ్చారు, నాట్ బి అన్ ఏస్ అంటే అది ఏస్ కాకూడదు అనమాట. మనం తీసిన కార్డ్ అనేది ఏస్ కాకూడదు. ఓకే, దీనికి ప్రాబబిలిటీ కాల్కులేట్ చేద్దాం. ఇక్కడ మనకి n(s) అనేది 52నే అవుతుంది కదా. ఇప్పుడు n(e) గురించి మాట్లాడుకున్నట్లయితే అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. మనకి ఏస్ కాకూడదు అంటే ఆ ఏస్ కార్డులు 4 మినహా మరి ఏ కార్డు వచ్చినా సరే అది మనకి ఫేవరబుల్ అవుట్కమ్ అవుతుంది కదా. కాబట్టి ఈ టోటల్ కార్డ్స్ లోంచి ఆ 4 మైనస్ చేసినట్లయితే ఈ 4 ఏంటి, నెంబర్ ఆఫ్ ఏస్ కార్డ్స్, మనకి అప్పుడు 48 వస్తుంది. ఇవి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ P ఆఫ్ E ఈక్వల్ టు మనం ఫార్ములా ఏం చెప్పుకున్నాం, P ఆఫ్ E ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి, n(e) బై n(s). ఇక్కడ n(e) ఎంత మనకి 48 బై n(s) 52. 4 టేబుల్ కట్ చేసినట్లయితే 12 టైమ్స్ అంటే 13 టైమ్స్ అంటే 12/13 అనమాట. ఇదేమిటి మనకి, మనం తీసిన కార్డ్ అనేది ఏస్ కార్డు కాకపోవడానికి ప్రాబబిలిటీ ఎంత అంటే 12/13 అనమాట. అయితే ఇదే ప్రాబ్లమ్ని, సెకండ్ ప్రాబ్లంలో ఉన్న ప్రాబ్లమ్ని మనం ప్రీవియస్ పార్ట్లో డిస్కస్ చేసిన కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసి కూడా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. మనకి ఒక ఈవెంట్ని ఈ అనుకుంటే దీని యొక్క కాంప్లిమెంటరీ ఈవెంట్ ఏమవుతుంది, నాట్ ఈ అవుతుంది అన్నమాట. దాన్ని మనం ఈ బార్ అని రాస్తూ ఉంటాం కదా. ఇక్కడ చూడండి ఒకసారి ఈ 2 ఈవెంట్స్ ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడేమో ఏస్ కార్డ్ రావడం, బిఎన్ ఏస్ కార్డ్, ఇక్కడేమో నాట్ బిఎన్ ఏస్ కార్డ్. కాబట్టి ఈ 2 కూడా ఒకదానికొకటి ఏమవుతాయి, మనకి కాంప్లిమెంటరీ ఈవెంట్ అవుతాయి. కాబట్టి రెండిట్లో ఏదో ఒక వాల్యూ తెలిసినట్లయితే రెండవ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీని మనం ప్రీవియస్ పార్ట్లో డిస్కస్ చేసిన ఆ ఫార్ములాను ఉపయోగించి కాల్కులేట్ చేయొచ్చు. ఇక్కడ ఈకి ఈ బార్ కి రిలేషన్ ఏంటి, P ఆఫ్ E ప్లస్ P ఆఫ్ E బార్ ఈజ్ ఆల్వేస్ 1 అని చెప్పుకున్నాం కదా మనం. అంటే కాంప్లిమెంటరీ ఈవెంట్స్ యొక్క ప్రాబబిలిటీస్ యొక్క సమ్ ఎప్పుడు కూడా మనకి 1 అవుతుంది.
దీన్ని బేస్ చేసుకుని మనకి పి ఆఫ్ ఈ తెలిసినప్పుడు పి ఆఫ్ ఈ బార్ ని ఎలా కాల్కులేట్ చేయొచ్చు అంటే ఈ పి ఆఫ్ ని మనం RHS లో పంపినట్లయితే 1 మైనస్ పి ఆఫ్ ఈ అవుతుంది కదా. ఈ ఫార్ములాని బేస్ చేసుకుని మనం ఈ కాంప్లిమెంటరీ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీని కాల్కులేట్ చేయొచ్చు. కాబట్టి ఈ సెకండ్ రామన్ ని మనం మరొక రకంగా ఎలా చేయొచ్చు అనమాట. మనకి ఏస్ రావడం అనేది ఈ అనుకున్నట్లయితే ఏస్ రాకపోవడం అనేది ఏమవుతుంది, ఈ బార్ అవుతుంది. కాబట్టి మనం ఈ ఫార్ములాను ఉపయోగించి పి ఆఫ్ ఈ బార్ ని కాల్కులేట్ చేయొచ్చు అనమాట. పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఈ అవుతుంది కదా. దిస్ ఈక్వల్ టు 1 మైనస్ ఇక్కడ పి ఆఫ్ ఈ ఎంత వచ్చింది మనకి 1/13 వచ్చింది. ఎల్సిఎం తీసుకున్నట్లయితే బై 1 పెట్టుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 13 1s are 13 మైనస్ 1 1s are 1/1 13s are 13 ఈక్వల్ టు 13 నుంచి 1 మైనస్ చేస్తే 12/13. ఇదే కదా మనకు ఆన్సర్ వచ్చింది ఇంతకు ముందు కూడా. కాబట్టి ఈ విధంగా కూడా మనం కాల్కులేట్ చేయొచ్చు అన్నమాట. ఎలా చేసినా మనకి మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5. 2 players సంగీత అండ్ రేష్మ play a tennis match. It is known that the probability of Sangeeta winning the match is 0.62. What is the probability of Rashma winning the match? అంటే ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారనమాట, టెన్నిస్ ప్లేయర్స్. ఎవరంటే సంగీత అండ్ రేష్మ. వాళ్ళిద్దరు కూడా మనకి టెన్నిస్ ఆడుతున్నారు. ఇక్కడ మనకి సంగీత విన్ అవ్వడానికి, ఆ మ్యాచ్ విన్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత అంటే 0.62. అప్పుడు రేష్మ విన్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత ఉంటుందంటే, ఇవి రెండు కూడా మనకి ఒకదానికి ఒకటి కాంప్లిమెంటరీ ఈవెంట్స్ కదా. అంటే సంగీత విన్ అవ్వడము అలాగే రేష్మ విన్ అవ్వడం, ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ మనకి రేష్మ విన్ అయిందంటే దాని అర్థం ఏంటి, సంగీత లూజ్ అయిందనే కదా అర్థం. సంగీత విన్ అవ్వడము లూజ్ అవడం అనేది రెండు కూడా మనకి ఒకదానికి ఒకటి కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అవుతాయి కదా. కాబట్టి మనం కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అనే కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ కి ఆన్సర్ రాయవచ్చు అనమాట. లెట్ ఈ బి ద ఈవెంట్ ఆఫ్ సంగీత విన్నింగ్. Okay, then E bar be the event of రేష్మ విన్నింగ్ అవుతుంది కదా. ఎందుకంటే రేష్మ విన్ అయిందంటే సంగీత లూజ్ అయినట్టే కదా. ఓకే, ఇక్కడ ఇచ్చినది ఏంటంటే గివెన్ పి ఆఫ్ ఈ ఇచ్చారు. పి ఆఫ్ ఈ ఈక్వల్ టు ఎంత మనకి 0.62 ఇచ్చారు. మనం ఏం కాల్కులేట్ చేయాలి, పి ఆఫ్ ఈ బార్ కాల్కులేట్ చేయాలి. మనకి ఏం తెలుసు, వి నో దట్ పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఈ అని తెలుసు కదా. కాబట్టి ఈ ఫార్ములాను ఉపయోగించి కాల్కులేట్ చేద్దాం. 1 మైనస్ పి ఆఫ్ ఈ ఎంత అంటే 0.62. ఇది డెసిమల్ నెంబర్, కానీ 1 లో డెసిమల్ లేదు కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు మనం 1.00 అని రాయొచ్చు. మనం పాయింట్ తర్వాత ఉంటే జీరోస్కి ఎలాగో వాల్యూ ఉండదు కాబట్టి ఎన్ని జీరోస్ అయినా ఉంచుకోవచ్చు పాయింట్ పెట్టి. ఇప్పుడు పాయింట్ కింద పాయింట్ వచ్చేట్లు రాసినట్లయితే 0.62. 0 నుంచి 2 మైనస్ చేయలేదు కాబట్టి బారో తెచ్చుకున్నట్లయితే ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ 9 10. 10 లోంచి 2 మైనస్ చేస్తే 8, 9 లోంచి 6 మైనస్ చేస్తే 3. పాయింట్ దగ్గర పాయింట్ ఇచ్చుదాం అంటే 0.38 అనేది మనకి రేష్మ విన్ అవ్వడానికి ప్రాబబిలిటీ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6. సవిత అండ్ హమీద ఆర్ ఫ్రెండ్స్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ బోత్ విల్ హ్యావ్ డిఫరెంట్ బర్త్డేస్ ద సేమ్ బర్త్డేస్ ఇగ్నోరింగ్ ఏ లీప్ ఇయర్. అంటే ఇక్కడ మనం నార్మల్ ఇయర్గా భావించాలన్నమాట. లీప్ ఇయర్లో అయితే మనకి 1 ఇయర్లో 366 డేస్ ఉంటాయి, కానీ దాన్ని ఇగ్నోర్ చేయమన్నాడు కాబట్టి మనం నార్మల్ ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి, 365 డేస్ ఉంటాయి. అంటే ఇక్కడ మనం ఇయర్లో 365 డేస్ని చేసుకుని ఈ ప్రాబ్లమ్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలన్నమాట. ఇక్కడ ఏంటి మనకి
సవిత అండ్ హమీద వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళిద్దరు బర్త్డేలు వేరు వేరు రోజుల్లో రావడానికి ప్రాబిలిటీ ఎంత, అలాగే ఒకే రోజులో రావడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సవిత January 1st బర్త్డే వచ్చింది అనుకున్నాం. అప్పుడు ఈ January 1st కాకుండా మరే రోజున మనకి హమీద బర్త్డే వచ్చినా సరే మనకి ఏమైనట్లు, ఇద్దరు బర్త్డేస్ వేరు వేరు రోజుల్లో వచ్చినట్లే కదా. అంటే మనం టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని, 365. ఇందులో ఈ January 1st మైనస్ చేసామనుకోండి, ఇంకెన్ని ఉంటాయి మనకి, 364 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగారు, డిఫరెంట్ బర్త్డేస్, వాళ్ళిద్దరివి వేరు వేరు బర్త్డేలు వేరు వేరు రోజులు రావడానికి ప్రాబిలిటీ ఎంత అడిగారు వాళ్ళిద్దరు బర్త్డేస్ కూడా. ఒకవేళ మనకి సవిత అనే అమ్మాయి January 1st బర్త్డే అయినట్లయితే ఆ రోజు మినహా మరే రోజు వచ్చినా సరే ఈ హమీద యొక్క బర్త్డే మనకి వేరు వేరు రోజుల్లో వచ్చినట్లు అవుతుంది. కాబట్టి ఆ ఒక్క రోజుని మినహాయిస్తే మిగిలిన అన్ని రోజులు కూడా మనకి ఏమవుతాయి అనమాట, ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి అనమాట. ఓకే, దీన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఫస్ట్ రామన్ ఏంటి మనకి, డిఫరెంట్ బర్త్డేస్. ఇక్కడ మనకి 2 వాల్యూస్ కావాలి కదా, ఏమిటవి, n ఆఫ్ s అండ్ n ఆఫ్ e. ఇక్కడ n ఆఫ్ s 1 year లో మనకి ఎన్ని డేస్ ఉంటాయి, టోటల్ 365 డేస్ ఉంటాయి అన్నమాట. ఈక్వల్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి మనకి, ఇందులోంచి 1 డేని మైనస్ చేయాలి, ఎందుకంటే ఒక రోజు ఇద్దరిదే సేమ్ వచ్చి ఉంటున్నాయి ఇట్లయితే. కాబట్టి 365 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 364 అవుతుంది అనమాట. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ P ఆఫ్ E ఈక్వల్ టు ఏమవుతుంది మనకి, n ఆఫ్ E బై n ఆఫ్ S అవుతుంది. ఈక్వల్ ఇక్కడ n ఆఫ్ E ఎంత, 364 బై 365 అవుతుంది అనమాట. ఇది ఫస్ట్ రామంది. నెక్స్ట్ సెకండ్ ఏంటి, ద సేమ్ బర్త్డే, అంటే ఇద్దరిది ఒకే రోజు బర్త్డే అవడానికి ప్రాబిలిటీ ఎంత అంటాడు మనకి. ఓకే, ద సేమ్ బర్త్డే. ఓకే, ఇక్కడ మనకి n ఆఫ్ s, n ఆఫ్ e అండ్ p ఆఫ్ e. ఇక్కడ n ఆఫ్ s టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, టోటల్ ఎన్ని డేస్ ఉంటాయి మనకి 1 year లో 365 డేస్ ఉంటాయి. ఇద్దరిది ఒకే రోజు బర్త్డే రావాలంటే ఒక్కటే సాధ్యం అవుతుంది, అది ఏదైనా కావచ్చు. నేను ఎగ్జాంపుల్గా January 1st అనేది తీసుకున్నాను. ఈ 1 year లో ఏ రోజైనా కావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సవిత పుట్టిన రోజును కూడా మనకి హమీద పుట్టినట్లయితే ఆ రోజే మనకి ఫేవరబుల్ అవుట్కమ్ అవుతుంది. మరి మిగిలినవన్నీ కూడా మనకి అన్ఫేవరబుల్గా ఉంటాయి కదా. కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి అనమాట, 1 ఉంటుంది. మనకి P ఆఫ్ E ఫార్ములా ఏంటి, n ఆఫ్ E బై n ఆఫ్ S ఈక్వల్ టు 1 బై 365 డేస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ను కూడా మనం ఇంతకు ముందు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినట్లు కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయొచ్చు. ఏంటి ఇక్కడ మనకి డిఫరెంట్ బర్త్డేస్ రావడము అలాగే సేమ్ బర్త్డే రావడం అనేవి రెండు కూడా ఒకదానికి ఒకటి కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అవుతాయి కదా. ఒకవేళ మనం డిఫరెంట్ బర్త్డేస్ రావడం అనే ఈవెంట్ని ఈ అనుకున్నట్లయితే సేమ్ బర్త్డే రావడం అనే ఈవెంట్ ఏమవుతుంది, దాని యొక్క కాంప్లిమెంటరీ ఈవెంట్ అవుతుంది, అంటే ఈ బార్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మనం P ఆఫ్ E ని కాల్కులేట్ చేసాం కాబట్టి మనం P ఆఫ్ E బార్ ఈక్వల్ టు 1 మైనస్ P ఆఫ్ E అనే ఫార్ములాను ఉపయోగించి మనం సాల్వ్ చేయొచ్చు. అప్పుడు మనకి ఎంత ఆన్సర్ వస్తుంది, 1 బై 365 డేస్ ఆన్సర్ వస్తుంది, అంటే ప్రాబిలిటీ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7. There are 40 students in a class 10th of a school of whom 25 are girls and 15 are boys. The class teacher has to select one student as a class representative. She writes the name of each student on a separate card. The cards being identical, then she put cards in a bag and stirs them thoroughly. She then draws one card from the bag. What is the probability that the name written on the card is the name of a girl and a boy? అంటే ఇక్కడ ఒక స్కూల్లో ఉన్న 10th క్లాస్లో 40 స్టూడెంట్స్ ఉన్నారనమాట. అందులో 25 ఏమో గర్ల్స్ అండ్ 15 బాయ్స్ అనమాట. అయితే
మనకి ఆ టీచర్ వాళ్ళ క్లాస్ టీచర్ ఒక లీడర్ని నియమించడానికి అందులో ఒకరిని సెలెక్ట్ చేయాలనుకుంది అనమాట. అప్పుడు ఏం చేసింది, మనకి 40 కార్డ్స్, ఐడెంటికల్ కార్డ్స్ అనమాట, ఒకేలా ఉన్న ఒక 40 కార్డ్స్ తీసుకుని ప్రతి కార్డు మీద ఒక్కొక్క స్టూడెంట్ నేమ్ రాసింది అనమాట. వాటన్నిటిని తీసుకెళ్ళి ఒక బ్యాగ్లో ఉంచి వాటిని బాగా స్టిర్ చేసి అందులోంచి ఒక కార్డ్ని సెలెక్ట్ చేసింది. అప్పుడు ఆ కార్డ్ మీద ఉన్న నేమ్ అనేది గర్ల్ నేమ్ అవడానికి ప్రాబిలిటీ ఎంత, అలాగే బాయ్ నేమ్ అవడానికి ప్రాబిలిటీ ఎంత. దీన్ని కూడా మనం 2 వేస్లో చేయొచ్చు అనమాట. కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని చేయొచ్చు, లేకపోతే నార్మల్గా చేసేసేయచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ది ఏ గర్ల్ అంటే టీచర్ తీసిన ఆ కార్డు మీద గర్ల్ నేమ్ ఉండడానికి ప్రాబిలిటీ ఎంతో కాల్కులేట్ చేస్తున్నాం. ఇక్కడ మనకి n(s) ఈక్వల్ టు ఎంత అవుతుంది, మొత్తం క్లాసులో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, 40 స్టూడెంట్స్ ఉన్నారు. నెక్స్ట్ n(e) అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. ఇక్కడ ఫేవరబుల్ అంటే గర్ల్ నేమ్ రావడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్. ఇక్కడ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, 25 ఉన్నారు. కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ n(e) ఈక్వల్ టు 25 అవుతుంది. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ P(e) ఈక్వల్ టు ఇక్కడ P(g) అని కూడా రాయొచ్చు, n(g) అని కూడా రాయొచ్చు అనమాట. అంటే g అంటే గాల్ అని, అంటే గాల్ నేమ్ రావడం అనేది ఒక ఈవెంట్ అనుకున్నట్లయితే P(e) అని రాసిన నో ప్రాబ్లం. ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి, n(e) బై n(s). n(e) ఎంత 25 బై 40. ఇక్కడ 5 టేబుల్ 5 టైమ్స్ 8 టైమ్స్, కాబట్టి ప్రాబిలిటీ ఎంత అవుతుందంటే 5/8 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏ బాయ్ అంటే టీచర్ తీసిన కార్డు మీద నేమ్ అనేది బాయ్ నేమ్ అవడానికి ప్రాబిలిటీ ఎంత అంటున్నారు. ఇక్కడ బాయ్ నేమ్ వచ్చిందంటే దాని అర్థం గర్ల్ నేమ్ రాలేదనే కదా. కాబట్టి ఇవి రెండు కూడా ఒకదానికొకటి కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అవుతాయి, కాబట్టి దాన్ని బేస్ చేసుకుని కూడా దీన్ని ఆన్సర్ చేయొచ్చు. మామూలుగా చేయాలంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ n(s) n(e) రాసుకుంటాం. ఇక్కడ n(s) ఎంత 40 స్టూడెంట్స్ ఉన్నారు కదా క్లాస్లో, అందులో బాయ్స్ ఎంతమంది అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అంటే 15. అప్పుడు P(e) ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి, n(e) బై n(s) ఈక్వల్ టు 15/40. 5 టేబుల్ 3 టైమ్స్ 8 టైమ్స్ 3/8 అనేది బాయ్ నేమ్ రావడానికి ప్రాబిలిటీ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 8. ఏ బాక్స్ కంటైన్స్ 3 blue, 2 white and 4 red marbles. If a marble is drawn at random from the box, what is the probability that it will be a white or blue or red? అంటే ఒక బ్యాగ్లో మనకి 3 బ్లూ మార్బుల్స్, 2 వైట్ మార్బుల్స్, 4 రెడ్ మార్బుల్స్ ఉన్నాయి. ఆ బ్యాగ్ నుంచి ర్యాండమ్గా మనం ఒక మార్బుల్ని పికప్ చేసినప్పుడు, సెలెక్ట్ చేసినప్పుడు అది వైట్ మార్బుల్ అవడానికి ప్రాబిలిటీ ఎంత, బ్లూ మార్బుల్ అవడానికి ప్రాబిలిటీ ఎంత, అలాగే రెడ్ మార్బుల్ అవడానికి ప్రాబిలిటీ ఎంత అంటున్నాడు అనమాట. ఫస్ట్ వైట్ మార్బుల్ అవడానికి ప్రాబిలిటీ చూద్దాం. వైట్ ఇక్కడ మనకి 2 వాల్యూస్ కావాలి కదా, n(s) అండ్ n(e). ఇక్కడ బ్యాగ్ లో మొత్తం ఎన్ని మార్బుల్స్ ఉన్నాయంటే 3 బ్లూ ఉన్నాయి, అలాగే 2 వైట్ ఉన్నాయి, అలాగే 4 రెడ్ ఉన్నాయి. టోటల్ గా 3 + 2 5 + 4 9 మార్బుల్స్ ఉన్నాయి అనమాట. కాబట్టి ఇవి నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు n(s) ఈక్వల్ టు 9 అవుతుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, ఇందులో మనకి వైట్ మార్బుల్ అవ్వాలి. వైట్ మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి, మనకి 2 మార్బుల్స్ ఉన్నాయి, కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతుంది అనమాట 2 అవుతుంది. ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ వైట్ మార్బుల్ P(e) అనుకున్నట్లయితే, లేకపోతే దీన్ని P(w) అని కూడా అనుకోవచ్చు, ఈక్వల్ టు n(e) బై n(s). n(e) ఎంత 2 బై n(s) 9. 2/9 అనేది మనం తీసిన మార్బుల్ అనేది వైట్ మార్బుల్ అవడానికి ప్రాబిలిటీ అవుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్, మనం తీసినది బ్లూ మార్బుల్ అవడానికి ప్రాబిలిటీ ఎంత అంటున్నారు. ఓకే, ఇక్కడ మనకి 2 వాల్యూస్ కావాలి, n(s) అండ్ n(e).
ఇక్కడ బ్యాగ్లో మొత్తం ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి? 9 మార్బుల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 9 అవుతుంది. అలాగే అందులో బ్లూ మార్బుల్స్ ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి కదా, కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమో 3 అవుతుంది. అప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ బ్లూ మార్బుల్ P ఆఫ్ E ఈక్వల్ టు ఫార్ములా N ఆఫ్ E బై N ఆఫ్ S ఈక్వల్ టు 3/9 అవుతుంది. 3 టేబుల్ 1 టైము 3 టైమ్స్ ఈక్వల్ టు 1/3 అవుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్, మనం తీసిన మార్బుల్ అనేది రెడ్ మార్బుల్ అవడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ N ఆఫ్ S N ఆఫ్ E. N ఆఫ్ S బ్యాగ్లో మొత్తం ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి? 9 మార్బుల్స్ ఉన్నాయి. అందులో మనకి రెడ్ మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి? 4 మార్బుల్స్ ఉన్నాయి కాబట్టి N ఆఫ్ E ఈక్వల్ టు 4 అవుతుంది. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ మార్బుల్ P ఆఫ్ E ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి? N ఆఫ్ E బై N ఆఫ్ S ఈక్వల్ టు 4/9 అవుతుంది అన్నమాట. ఓకే, మనం రివర్స్లో వేయడానికి అవకాశం ఉంది. కేర్ఫుల్గా చూడండి. ఏ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ అయినా సరే మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ అవ్వాలి అంటే న్యూమరేటర్లో చిన్న నెంబర్ ఉండాలి. కాబట్టి మనం ఎగ్జామ్లో రాసేటప్పుడు అంటే ఫస్ట్ ఇది ఉంది కదా కాబట్టి 9/4 రాయడానికి అవకాశం ఉంది. చాలామంది అలా కూడా రాస్తున్నారు నేను పేపర్ వాల్యుయేషన్కి వెళ్ళినప్పుడు. కాబట్టి కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనకి ఒక ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ అనేది ప్రాపర్ ఫ్రాక్షన్ అవ్వాలి. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్లో చిన్న వాల్యూ ఉండాలి. అది కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 9. Harpreet tosses 2 different coins simultaneously. Say one is 1 rupee coin and other is 2 rupee coin. What is the probability that she gets at least one head? ఇక్కడ మనకి ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు మనకి పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 2 ఉంటాయి, హెడ్ టైల్. అయితే ఇక్కడ మనకి 2 కాయిన్స్ని ఎట్ ఎ టైం టాస్ చేసినప్పుడు మరి నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎంత అవుతుంది? అసలు మనకు అవుట్కమ్స్ టోటల్ అవుట్కమ్స్ ఏముంటాయనేది చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ మనకి శాంపిల్ స్పేస్ రాయడానికి ప్రయత్నిస్తాను. ఫస్ట్ శాంపిల్ స్పేస్ అంటే చెప్పాను కదా ప్రీవియస్ పార్ట్లో మనం ఏం చేసాం, మనం ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ని ఒక సెట్లో రాసినట్లయితే దాన్ని మనం శాంపిల్ స్పేస్ అంటున్నాం. ఇప్పుడు మనం 2 కాయిన్స్ని ఒకేసారి టాస్ చేసాం, అప్పుడు రెండింటి మీద హెడ్లు రావచ్చు కదా, ఇది ఒక అవుట్కమ్. అలాగే ఫస్ట్ దాని మీద హెడ్ వచ్చి రెండవ దాని మీద టైల్ రావచ్చు, ఇది ఒక అవుట్కమ్. ఎందుకంటే రెండింటిని మనం ఒకేసారి టాస్ చేస్తున్నాం కాబట్టి 2 రిజల్ట్స్ ఎట్ ఎ టైం వస్తాయి. ఫస్ట్ ఏమో 2 హెడ్స్ వచ్చాయి, సెకండ్ ఏమో ఒకటి హెచ్ ఒకటి టైల్ వచ్చింది. అంటే మొదటి దాని మీద హెచ్ రెండవ దాని మీద టైల్. నెక్స్ట్ ఇంకొక కేసులో మనకి ఫస్ట్ కాయిన్ మీద టైల్ వచ్చి రెండవ కాయిన్ మీద హెడ్ రావచ్చు, లేకపోతే 2 కాయిన్స్ మీద టైల్స్ రావచ్చు అనమాట. అంటే శాంపిల్ స్పేస్ ఇది అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి N ఆఫ్ S నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతుంది అనమాట? 4 అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి కాయిన్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 2 ఫేసెస్ ఉంటాయి కాబట్టి ఫార్ములా ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 2/n అనమాట. n అంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్. 1 కాయిన్ టాస్ చేస్తే 2/1 అంటే 2 పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటాయి. 2 కాయిన్స్ మనం టాస్ చేస్తే n ప్లేస్లో 2 రాసాం, 2 స్క్వేర్ అంటే 4. అలాగే 3 కాయిన్స్ ఒకేసారి టాస్ చేసాం అనుకోండి, n ప్లేస్లో 3 రాసాం అనుకోండి, 2 క్యూబ్ అంటే 2 × 2 × 2 అంటే 8 పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటాయి అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటి, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ షీ గెట్స్ అట్లీస్ట్ 1 హెడ్? అంటే తనకి ఒక్క హెడ్ అయినా రావడానికి ప్రాబిలిటీ ఎంత అంటున్నారు అనమాట. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ N ఆఫ్ E ఈక్వల్ టు ఎంత అవుతుంది? మనకి అట్లీస్ట్ 1 అంటే 1 అంతకంటే ఎక్కువ ఉండొచ్చు అనమాట. కొన్నిసార్లు అట్మోస్ట్ అన్నాడు అన్నమాట. అట్మోస్ట్ అంటే గరిష్టంగా, మ్యాక్సిమం అనే మీనింగ్ వస్తుంది. అట్లీస్ట్ అంటే మినిమం, కనిష్టంగా అనే మీనింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ మనకి అట్లీస్ట్ 1 అంటే 1 అంతకంటే ఎక్కువ, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, అట్లా అనమాట. అట్మోస్ట్ 2 అన్నారు అనుకోండి అంటే మ్యాక్సిమం 2, అంతకంటే ఎక్కువగా ఉండడానికి ఛాన్స్ లేదు. అంటే 2 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, అసలు ఉండకపోవచ్చు, 0 ఉండొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మనకి అట్లీస్ట్ అన్నారు కాబట్టి
అట్లీస్ట్ 1 హెడ్ ఉన్నా మనం దాన్ని ఫేవరబుల్ అవుట్కమ్గా కాల్కులేట్ చేస్తాం అనమాట. ఇందులో అట్లీస్ట్ 1 ఉన్న అవుట్కమ్స్ ఏమున్నాయి? ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. అంటే ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అనమాట? 3 అనమాట. ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ P ఆఫ్ E ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి? N ఆఫ్ E బై N ఆఫ్ S ఈక్వల్ టు 3/4 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 10. ఇట్లా మనకి స్టార్ ఉన్నవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేవి కాదనమాట. అంటే ఎగ్జామ్లో పబ్లిక్ ఎగ్జామ్లో అడగడానికి అవకాశం లేదనమాట. జస్ట్ మన అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. ఇన్ ఏ మ్యూజికల్ చైర్ గేమ్ the person playing the music has been advised to stop playing the music at any time within 2 minutes after she starts playing. What is the probability that the music will stop within the first half minute after starting? అంటే ఒక మ్యూజికల్ చైర్ గేమ్లో మ్యూజిక్ని 2 minutes లోపల ఎప్పుడైనా ఆపొచ్చు అంటారు అనమాట. ఏ సమయంలో అయినా ఆపడానికి అవకాశం ఇచ్చారనమాట. అయితే ఆ గేమ్ స్టార్ట్ అయిన తర్వాత మొదటి హాఫ్ మినిట్లోనే మ్యూజిక్ని ఆపడానికి ప్రాబిలిటీ ఎంత అంటున్నారు అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి 2 minutes ఉన్నాయి. ఓకే, ఇక్కడ గేమ్ స్టార్ట్ అయింది 0 minutes దగ్గర. నెక్స్ట్ 1 minute, అలాగే 2 minutes అనుకున్నాం. ఈ ప్రతి 2 minutesకి మ్యూజిక్ ఆపుతూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఏంటి మనకి మొదటి హాఫ్ మినిట్లోనే మ్యూజిక్ ఆగిపోవడానికి ప్రాబిలిటీ ఎంత అంటారు అనమాట. ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి, అలాగే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి అన్నారు. ఇక్కడ మనకి ఈ 2 minutesని మనం హాఫ్ల కింద డివైడ్ చేసామనుకోండి. ఇది ఫస్ట్ హాఫ్, ఇది సెకండ్ హాఫ్. దీన్ని కూడా మనం డివైడ్ చేస్తే ఇది థర్డ్ హాఫ్, ఫోర్త్ హాఫ్. అంటే ఇందులో మనకి ఎన్ని హాఫ్లు ఉంటాయి? 4 halves ఉంటాయి అనమాట. అవి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అవుతాయి, లేకపోతే నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అవుతాయి అనమాట. ఇందులో మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయంటే మనకి ఇక్కడ మ్యూజిక్ ఫస్ట్ హాఫ్ మినిట్లోనే మనకి ఆపేసేయాలి. ఇది ఫస్ట్ హాఫ్ మినిట్ అంటే 1 ఉంటుంది కదా, కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయంటే 1 అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనకి N ఆఫ్ S ఈక్వల్ టు 4 అయినట్లయితే N ఆఫ్ E ఈక్వల్ టు 1 అవుతుంది. మనకి ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ P ఆఫ్ E ఈక్వల్ టు ఫార్ములా N ఆఫ్ E బై N ఆఫ్ S ఈక్వల్ టు 1/4 అవుతుంది అనమాట. ఇట్లా సింపుల్గా మనం సాల్వ్ చేసేసేయచ్చు. అనేది మనకి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం లేదు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 11. ఇది కూడా మనకి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం లేదనమాట. ఏ మిస్సింగ్ హెలికాప్టర్ ఈజ్ రిపోర్టెడ్ టు హ్యావ్ క్రాష్డ్ సమ్వేర్ ఇన్ ఏ రెక్టాంగులర్ రీజియన్ షోన్ ఇన్ ద ఫిగర్ 14.2. What is the probability that it crashed inside the lake shown in the figure? ఓకే, ఇక్కడ ఒక రెక్టాంగులర్ రీజియన్లో హెలికాప్టర్ అనేది క్రాష్ అయింది అనమాట, కూలిపోయింది. అయితే ఇందులో ఎక్కడైనా కూలిపోవడానికి అవకాశం ఉంది. అయితే ఇందులో ఒక లేక్ ఉందన్నమాట. ఈ లేక్లో ఆ హెలికాప్టర్ క్రాష్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత అంటారనమాట. ఓకే, ఇంకా మనకి ఏరియాస్ రిలేటెడ్గా ఈ ప్రాబ్లమ్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి నెంబర్స్ ఉండవు, అంటే ఏరియాస్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఏంటి మనకి ఈ రెక్టాంగులర్ ఏరియా, ఇది టోటల్ ఏరియా అనమాట. అంటే ఆల్ పాసిబుల్ ఏరియా అనమాట, టోటల్ పాసిబుల్ ఏరియా. ఓకే, నెక్స్ట్ ఇదేంటి మనకి ఫేవరబుల్ ఏరియా. ఈ లేక్ అనేది ఫేవరబుల్ ఏరియా, ఎందుకంటే మనకి ఆ లేక్లో ఆ హెలికాప్టర్ అనేది క్రాష్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత అని అడిగారు. కాబట్టి ఇది మనకి ఫేవరబుల్ రీజియన్ అవుతుంది, ఇది టోటల్ రీజియన్ అవుతుంది అనమాట. మనం ఏం చేయాలన్నమాట, మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కదా. ఇక్కడ మనకి ఫేవరబుల్ రీజియన్ బై టోటల్ రీజియన్ అనమాట. అంటే ఏరియా ఆఫ్ ఫేవరబుల్ రీజియన్ బై ఏరియా ఆఫ్ టోటల్ రీజియన్ అనే ఫార్ములా వేసుకుని చేసినట్లయితే ఈ ప్రాబ్లమ్ని ఆన్సర్ చేయవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ టోటల్ రీజియన్, దీన్ని మనం ఏమనుకోవచ్చు, N ఆఫ్ S అనుకోవచ్చు. అది ఏ షేప్ లో ఉంది, రెక్టాంగులర్ షేప్ లో ఉంది. కాబట్టి రెక్టాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటంటే L ఇంటూ B. ఇక్కడ రెక్టాంగిల్ యొక్క లెంత్ ఎంత 9 ఇంటూ బ్రెడ్త్ ఎంత అంటే 4.5. దిస్ ఈక్వల్ టు 9 5 45, 4 ఉంది.
9 4 36, 36 ప్లస్ 4 ఎంత అవుతుంది 40. ఒక ప్లేస్ ముందు పాయింట్ పెట్టాలి కదా, అంటే 40.5 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా కదా, అంటే కేఎం స్క్వేర్ అని కూడా రాయొచ్చు అనమాట. ఇది ఏరియా ఆఫ్ టోటల్ రీజియన్ అన్నమాట. ఇప్పుడు ఏరియా ఆఫ్ ఫేవరబుల్ రీజియన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏరియా ఆఫ్ ఫేవరబుల్ రీజియన్, దీన్ని మనం ఎన్ ఆఫ్ ఈ అనుకున్నట్లయితే మనకి ఈ లేక్ కూడా ఒక రెక్టాంగులర్ షేప్ లోనే ఉంది కదా, కాబట్టి దీని ఏరియా ఫార్ములా ఎల్బీనే అవుతుంది. కానీ దీని మెజర్మెంట్స్ ఏమవుతాయంటే మనకి దీని యొక్క లెంత్ బ్రెడ్త్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ టోటల్ లెంత్ 9 కిలోమీటర్స్, ఈ లెంత్ ఎంత 6 కిలోమీటర్స్. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న లెంత్ ఎంత అవుతుందంటే ఈ 9 లోంచి 6 మైనస్ చేస్తే వస్తుంది కదంటే 3 km వస్తుంది అనమాట. అట్లాగే ఈ బ్రెడ్త్ టోటల్ బ్రెడ్త్ ఎంత 4.5 km. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న లెంత్ ఎంత అంటే 2 km. అప్పుడు దీనికి కావాలంటే మనం ఏం చేయాలి, ఈ 4.5 లోంచి 2ని మైనస్ చేస్తే 2.5 వస్తుంది, 2.5 km అవుతుంది అనమాట బ్రెడ్త్. కాబట్టి మనం లెంత్ ప్లేస్ లో 3 km రాస్తాం, అలాగే బ్రెడ్త్ ప్లేస్ లో మనం 2.5 రాస్తాం. అంటే 3 × 2.5 దిస్ ఈక్వల్ టు 3 5 15 1 3 2 6 + 1 7. ఒక ప్లేస్ ముందు పాయింట్ పెట్టాలి కదంటే 7.5 స్క్వేర్ కిలోమీటర్స్ కిలోమీటర్ స్క్వేర్. దేనిపై ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటన్నమాట, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ హెలికాప్టర్ క్రాష్ ఇన్సైడ్ ద లేక్ అని అడిగారు కదా. దేర్ఫోర్ ప్రాబిలిటీ ఆఫ్ the helicopter crashed in the lake then P of E అనుకున్నట్లయితే ఈక్వల్ టు మనకి ఏరియా ఆఫ్ టోటల్ రీజియన్ అంటే ఇక్కడేమో 40.5, అలాగే ఫేవరబుల్ రీజియన్ 7.5. యాక్చువల్ ఫార్ములా ఏంటి, ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ కదా. ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 7.5 బై 40.5 దిస్ ఈక్వల్ టు మనం న్యూమరేటర్ ని డినామినేటర్ ని 10 తో మల్టిప్లై చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 75 బై 405 అవుతుంది. 5 టేబుల్ 5 1 5 25 5 5 25 5 టేబుల్ 8 5 40 5 1 5. మళ్ళీ మనం 3 టేబుల్ ఇందులో 5 టైమ్స్ కట్ అవుతుంది, అలాగే ఇందులో 27 కట్ అవుతుంది. అంటే 5/27 అనేది మనకి ప్రాబిలిటీ అవుతుంది అనమాట. దేనికి, మనకు ఆ హెలికాప్టర్ అనేది ఈ లేక్ ఉన్న రీజియన్ లో క్రాష్ అవడానికి ప్రాబిలిటీ ఎంత అంటే 5/27 అనమాట. ఓకే నెక్స్ట్ ఎగ్జాంపుల్ 12. A cotton consists of 100 shirts of which 88 are good, 8 have minor defects and 4 have major defects. Jimmy, a trader, will only accept the shirts which are good, but Sujata, another trader, will only reject the shirts which have major defects. One shirt is drawn at random from the cotton. What is the probability that it is acceptable to Jimmy? అలాగే ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ టు సుజాత. అంటే ఇక్కడ ఒక కాటన్ లో మనకి 100 షర్ట్స్ ఉన్నాయన్నమాట. అందులో 88 షర్ట్స్ ఏమో గుడ్ కండిషన్ లో ఉన్నాయి, అలాగే 8 షర్ట్స్ ఏమో మైనర్ డిఫెక్ట్స్ ఉన్నాయన్నమాట. 4 షర్ట్స్ ఏమో మేజర్ డిఫెక్ట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇద్దరు ట్రేడర్స్ ఉన్నారు, జిమ్మీ అనే ట్రేడరు అండ్ సుజాత అనే మరొక ట్రేడర్ ఉన్నారు. ఇక్కడ జిమ్మీ అనే ట్రేడరు ఓన్లీ మనం గుడ్ షర్ట్ ని మాత్రమే యాక్సెప్ట్ తీసుకుంటాడు అనమాట, పర్చేస్ చేస్తాడు. అదే సుజాత ఉందనుకోండి, మేజర్ డిఫెక్ట్స్ ఉన్నప్పుడు మాత్రమే రిజెక్ట్ చేస్తుంది అనమాట. అంటే మైనర్ డిఫెక్ట్స్ ఉన్నా సరే దాన్ని పర్చేస్ చేస్తుంది అనమాట. అయితే మనం ఆ కాటన్ నుంచి ఒక షర్ట్ ని ర్యాండమ్ గా పికప్ చేసినప్పుడు అది
జిమ్మీ పర్చేస్ చేయడానికి ప్రాబబిలిటీ ఎంత, అలాగే సుజాత పర్చేస్ చేయడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ రాయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి ఏంటనమాట, ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ టు జిమ్మీ. ఇక్కడ మనకి రెండు వాల్యూస్ కావాలి. ఏంటది, ఎన్ ఆఫ్ ఎస్ అండ్ ఎన్ ఆఫ్ ఈ. అంటే నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఆ కాటన్ లో మనకి ఎన్ని షర్ట్స్ ఉన్నాయి, టోటల్ 100 ఉన్నాయి. కాబట్టి ఎన్ ఆఫ్ ఎస్ ఎంత అవుతుంది, 100 అవుతుంది. ఇక్కడ మనకి జిమ్ అనే పర్సన్ ఓన్లీ గుడ్ షర్ట్ వచ్చినప్పుడు మాత్రమే యాక్సెప్ట్ చేస్తాడనమాట. కాబట్టి అందులో గుడ్ షర్ట్స్ ఎన్ని ఉన్నాయి, మనకి 88 గుడ్ షర్ట్స్ ఉన్నాయి కదా. కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి అనమాట, 88 అవుతాయి అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ప్రాబబిలిటీ అంటే ఆ షర్ట్ ని జిమ్మీ యాక్సెప్ట్ చేయడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతున్నారు కదా. ఓకే, దేర్ఫోర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ acceptable to జిమ్మీ ఈక్వల్ టు పి ఆఫ్ ఈ అంటాం కదా, ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్. ఫార్ములా ఏంటి మనకి, ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. ఇక్కడ ఎన్ ఆఫ్ ఈ ఎంత అంటే 88, ఎన్ ఆఫ్ ఎస్ 100. 4 టేబుల్ మనం 22 టైమ్స్, అలాగే 4 టేబుల్ 25 టైమ్స్. దిస్ ఈక్వల్ టు 22/25 అనేది ప్రాబబిలిటీ అవుతున్నాడు. దేనికి, ఆ వచ్చిన షార్ట్ అనేది జిమ్మీ యాక్సెప్ట్ చేయడానికి. ఓకే, సెకండ్ది ఏంటి మనకి క్వశ్చన్, సుజాత యాక్సెప్ట్ చేయడానికి ప్రాబబిలిటీ ఎంత అన్నాడు. అంటే ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ టు సుజాత. ఓకే, ఇక్కడ మనకి ఎన్ ఆఫ్ ఈ, ఫస్ట్ ఎన్ ఆఫ్ ఎస్ రాస్తున్నాం, అట్లా ఎన్ ఆఫ్ ఈ. ఇక్కడ కాటన్ లో మొత్తం ఎన్ని షర్ట్స్ ఉన్నాయి, 100 ఉన్నాయి. ఇక్కడ మనకి సుజాత ఏం చేస్తుంది, మనకి ఓన్లీ మేజర్ డిఫెక్ట్స్ ఉన్నప్పుడు మాత్రమే రిజెక్ట్ చేస్తుంది. గుడ్ షర్ట్ వచ్చినా యాక్సెప్ట్ చేస్తుంది, మైనర్ రిపేర్స్ ఉన్నా డిఫెక్ట్స్ ఉన్నా సరే యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఎన్ ఆఫ్ ఈ ఏమవుతుంది, 88 ప్లస్ అందులో మనకి మైనర్ డిఫెక్ట్స్ ఉన్నవి ఎన్ని ఉన్నాయి, మనకి 8 ఉన్నాయి. కాబట్టి ఆ 8ని కూడా యాడ్ చేస్తే మనకి ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి అనమాట, 96 అవుతాయి అనమాట ఇన్ కేస్ ఆఫ్ సుజాత. ఓకే, ఇక్కడ మనకి ద ప్రాబిలిటీ ఆఫ్ యాక్సెప్టబుల్ టు సుజాత, దేర్ఫోర్ ద ప్రాబిలిటీ ఆఫ్ యాక్సెప్టబుల్ టు సుజాత ఈక్వల్ టు, దీన్ని మనం పి ఆఫ్ ఈ అనుకున్నట్లయితే ఫార్ములా ఏంటి, ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 96/100. 4 టేబుల్ 2 4 24 అంటే 25 టైమ్స్, అంటే 24/25 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 13. 2 dice, 1 blue and 1 grey are thrown at the same time. Write down all the possible outcomes. What is the probability that the sum of the two numbers appearing on the top of the dice is 8, 13, less than or equal to 12? అంటే మనం 2 డైస్ ని ఎట్ ఏ టైం, ఒకటేమో బ్లూ కలర్ డైస్, ఇంకొకటేమో గ్రే కలర్ డైస్ అనమాట. ఎట్ ఏ టైం మనం రోల్ చేసినప్పుడు ఆ మొత్తం పాసిబుల్ అవుట్కమ్స్, ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ రాయమంటున్నారు. అలాగే ఆ రెండు డైస్ మీద పైన వచ్చే నెంబర్స్ని యాడ్ చేసినట్లయితే 8 రావడానికి ప్రాబబిలిటీ ఎంత, 13 రావడానికి ప్రాబబిలిటీ ఎంత, అలాగే 12 అంతకంటే చిన్న నెంబర్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతాను అనమాట. ఫస్ట్ మనం ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ రాద్దాం. ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్
ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డైస్ మీద 1 వచ్చింది అనుకోండి, సెకండ్ డైస్ మీద కూడా 1 రావచ్చు. అలాగే ఫస్ట్ డైస్ మీద 1 వస్తే 2 రావచ్చు సెకండ్ డైస్ మీద. నెక్స్ట్ 1 వస్తే 3 రావచ్చు. నెక్స్ట్ 1 4 రావచ్చు, 1 5 రావచ్చు, అలాగే 1 6 రావచ్చు. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ డైస్ మీద 1 వచ్చినప్పుడు సెకండ్ డైస్ మీద 6 నెంబర్స్లో ఏదైనా రావడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ మనకి ఫస్ట్ డైస్ మీద 2 వచ్చింది అనుకోండి, సెకండ్ డైస్ మీద 1 రావచ్చు, 2 రావచ్చు, ఏదైనా రావచ్చు కదా. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఎన్ని ఉంటాయి ఛాన్సెస్? 6 ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట 2తో. 2 6. అలాగే మనకి ఫస్ట్ డైస్ మీద 3 వచ్చినట్లయితే సెకండ్ డైస్ మీద 1 రావచ్చు. అంటే 1 నుంచి 6 వరకు ఉన్న ఏదైనా నెంబర్ రావచ్చు మనకి. అలాగే ఫస్ట్ డైస్ మీద మనకి 4 వచ్చిందంటే ఇక్కడ కూడా మనకి 6 ఛాన్సెస్ ఉంటాయి కదా. 4 1, 4 2, 4 3, 4 4, 4 5 అండ్ 4 6. నెక్స్ట్ అట్లాగే 5తో కూడా 6 ఛాన్సెస్ ఉంటాయి. 5 1, 5 2, 5 3, 5 4, 5 5 అండ్ 5 6. అలాగే ఫస్ట్ డైస్ మీద 6 వచ్చినప్పుడు ఇక్కడ ఒక 6 ఛాన్సెస్ ఉంటాయి. 6 1, 6 2, 6 3, 6 4, 6 5 అండ్ 6 6 అన్నమాట. ఇవి ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అన్నమాట. ఓకే, ఇంతకుముందు కాయిన్ గురించి మాట్లాడుకున్నాం కదా. కాయిన్కి 2 ఫేసెస్ ఉంటాయి కాబట్టి మనకి ఫార్ములా ఏంటంటే 2 power n, అంటే n అనేది నెంబర్ ఆఫ్ కాయిన్స్ అయితే. ఇక్కడ డైస్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 6 ఫేసెస్ ఉంటాయి. కాబట్టి 6 power n అనేది ఫార్ములా అవుతుంది అనమాట. 6 power n. 1 డైస్ రోల్ చేసినప్పుడు 1 రాసామంటే 6 ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటంటే 6 అంటాం. 2 రాసామనుకోండి 6 స్క్వేర్ అంటే ఎంత? 36. ఇవి టోటల్ 36 అవుట్కమ్స్ ఉంటాయి అన్నమాట. 3 రాస్తే 6 క్యూబ్ అంటే 216 ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మనం చెప్పవచ్చు ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఓకే, ఇప్పుడు మనకి 3 క్వశ్చన్స్ అడిగారు. ఆ 3 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ లో ఇక్కడ మనకి ఆ 2 డైస్ మీద టాప్ ఫేస్ లో వచ్చిన ఆ నెంబర్స్ ని యాడ్ చేస్తే 8 రావడానికి ప్రాబిలిటీ ఎంత అంటారు. ఇక్కడ మనకి n ఆఫ్ s ఎంత అని ఇప్పుడు చెప్పుకున్నాక 36. n ఆఫ్ e, దీనికి ఫేవరబుల్ అవుట్కమ్స్ డిసైడ్ చేయాలి. ఇక్కడ మనకి ఈ 1తో ఈ 1 వచ్చినప్పుడు ఫస్ట్ డైస్ మీద 1 వచ్చినప్పుడు ఈ 1 6 యాడ్ చేస్తే 7 వస్తుంది మ్యాక్సిమం, 8 వచ్చే ఛాన్స్ లేదు. కానీ ఇక్కడ చూడండి ఇది ఫేవరబుల్ అవుట్కమ్ అవుతుంది. 6 + 2 8 అవుతుంది. అలాగే 3 + 5 8 అవుతుంది. 4 + 4 8 అవుతుంది. 5 + 3 8 అవుతుంది. 6 + 2 8 అవుతుంది. ఇవి మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 5 అవుతుంది. therefore probability P of E equal to n of E by n of S ఈక్వల్ టు 5/36 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్, మనకి ఆ 2 నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు అంటే 2 డైస్ మీద టాప్ ఫేస్ మీద వచ్చిన 2 నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు 13 అవడానికి ప్రాబిలిటీ ఎంత అన్నాడు. ఇక్కడ మనకి n ఆఫ్ ఎస్ 36 అవుతుంది. మరి n ఆఫ్ ఈ ఎంత అవుతుంది? ఒకసారి ఈ కేసెస్ అన్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి మ్యాక్సిమం రెండింటి మీద 6 వచ్చినప్పుడు ఎంత వస్తుంది? 6 + 6 12 అవుతుంది. అంటే 13 వచ్చే ఛాన్స్ ఉందా? ఇంకా లేదు కదా. కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత అవుతుంది అనమాట? 0 అవుతుంది అనమాట. కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ P of E ఈక్వల్ టు n of E by n of S ఈక్వల్ టు 0/36 ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12. ఓకే, ఇక్కడ n ఆఫ్ s ఎంత అంటే 36. మరి n ఆఫ్ e ఎంత అంటే 12 అంతకంటే తక్కువ రావడం. 6 వచ్చినప్పుడు 12 అవుతుంది.
మిగిలిన అన్ని కేసెస్లో చూడండి 12 కంటే తక్కువ నెంబరే వస్తుంది కదా, కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఫేవరబుల్ అవుట్కమ్సే అవుతాయి అనమాట. కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ కూడా ఎంత అవుతుంది, 36 అవుతుంది అనమాట. కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ P ఆఫ్ E ఈక్వల్ టు N ఆఫ్ E బై N ఆఫ్ S ఈక్వల్ టు 36 బై 36 టేబుల్లో 36 1 టైం కట్ అవుతుంది కాబట్టి ఈక్వల్ టు 1 అవుతుంది అనమాట. అంటే ఇది షూర్ ఈవెంట్ అనమాట, షూర్ ఆర్ సర్టెన్ ఈవెంట్. ఓకే, మనకి దీని మీదే మరికొన్ని క్వశ్చన్స్ అడగవచ్చు అనమాట. ఎట్లా అంటే మనకి 2 డైస్ మీద సేమ్ నంబర్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అంటే అప్పుడు అవి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి, 1 1 2 2 3 3 4 4 5 5 6 6 అప్పుడు 6 అవుతాయి అనమాట. అట్లాగే మనకి ఫస్ట్ డైస్ మీద వచ్చే నెంబరు సెకండ్ డైస్ మీద వచ్చే నెంబర్ కంటే లెస్ దాన్ చిన్నగా ఉండడానికి ప్రాబిలిటీ ఎంత అంటే అప్పుడు మనం వీటిని కౌంట్ చేసుకుని మనం ఎట్లా అంటే ఈ క్వశ్చన్ని బేస్ చేసుకుని మరికొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా అడగడానికి అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడుతో మనం ఈ చాప్టర్లో ఉన్న అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డిస్కస్ చేసాం. నెక్స్ట్ పార్ట్లో ఎక్సర్సైజ్ నెంబర్ 14.1లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.